ఉంది. కోపం సర్వసాధారణమే, కోపపడుడి, కానీ ఏం చేయొద్దు, పాపం చేయొద్దు. ఆ కోపాన్ని మొదలుపెట్టుకుంటే ఆ కోపం ద్వేషంగా మారుద్ది. నువ్వు ఆ మనిషిని ద్వేషిస్తున్నావంటే, చూడ్డానికి కూడా అసహించుకుంటున్నావంటే నువ్వు నరహంతకుడమే. నువ్వు చంపక్కర్లేదు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, కత్తితో పెట్టేసి పొడిచేయనక్కర్లా. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. నువ్వు కత్తిపోటు వంటి మాటలు పలికి చంపేస్తున్నావు నీ ఎదుటివారిని, గాయపరిచేస్తున్నావు. ఆ మాట మాట్లాడినప్పుడు ఆ పొరుగు వారు ఎంత నలిగిపోతారో, ఎంత గాయపడతారో, ఎంత కృంగిపోతారో, ఎంత వేదన పడతారో. కత్తి తీసుకుని వెళ్ళి పొడి చేసిన దానికంటే భయంకరమైనటువంటి శిక్ష దేనికి తెలుసా? అనరాని మాటలని మనస్తాపానికి గురి చేసి చంపడమే ఇంకా ఎక్కువ పెద్ద నేరం. నరహత్య చేసిన దానికంటే పెద్ద నేరం. అనకూడని మాటలని మనస్తాపానికి గురి చేసి తమంతా తామే చచ్చిపోయేలాగా చేస్తారు చూడండి కొంతమంది. ఆ వ్యక్తి ఎందుకు చచ్చిపోయాడండి? ఇది ఆ పక్క మండి, ఆ పక్కోడండి ఇలాంటి మాటలు మాట్లాడాడండి. అలాంటి మాటల వల్ల వాళ్ళ మనస్తాపానికి గురై చచ్చిపోయారండి. ఆ ఒక్క స్టేట్మెంట్ చాలు వీళ్ళని తీసుకెళ్ళిపోయి జైల్లో వేయడానికి.